చెల్లించుటే నీకు మొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. నా మీద మాపబడిన దోషములు భరింపజాలనిది. మా అతిక్రమములో నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయదువు. నీ ఆవరణంలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరంలోనికి మేలు చేత మేము తృప్తి పొందేదము. దేవునికి మహిమ కలుగుగాక. ప్రార్థన యేసయ్యా, నీకు స్తోత్రము నాయన. అల్పులము అభాగ్యము ఏమీ లేని వాళ్ళు చిన్నమందగా కూర్చున్నాం ప్రభా. ఇద్దరి ముగ్గురి అకౌంట్లో వాళ్ళ మధ్యలో ఉంటాను అన్నావు దేవా, నీకు స్తోత్రాలు. మాతో మీరు మాట్లాడండి. ఇంతవరకు నాయన పాటల ద్వారా మీరు లైన్ పొందుకున్నారని మేము నమ్ముతున్నాను ప్రభా. ఇదిగో నా తండ్రి, కూడి వచ్చిన బిడ్డలను ప్రభా నిండు మనసుకు ఆశీర్వదిస్తున్నాను ప్రభా. దేవా, నీకు వందనాలు తండ్రి. వీళ్ళందరినీ కూడా ప్రభా నీ హస్తాలకు అప్పగిస్తున్నాను. కుటుంబాలన్నింటినీ హస్తాలకు అప్పగిస్తున్నాను. ఇదిగో ప్రభా, ఇంకా రానటువంటి బిడ్డలను కూడా ప్రభా మరొక వారు రావడానికి సహాయం చేయండి. ఇది నీ మందిరము, ఇది నీ పరిశుద్ధ స్థలము, ఇది ఆయన నువ్వు ఏర్పాటు చేసుకున్నటువంటి గుడారము ప్రభా. ఈ గుడారం నశించిపోతుంది, కానీ నువ్వు ఒకరోజు మాకు ఇవ్వబోతున్నటువంటి దీనికన్నా మహిమకరమైనటువంటి గుడారం మాకు ఇవ్వబోతున్నావు తండ్రి. ఆ దాని కొరకు మమ్మల్ని ఇక్కడ సిద్ధపరుస్తూ ఉన్నావు. ప్రభా, మాలో ఉండి నేను మాట్లాడాను ప్రభా. నీ దాసులు ఎన్ని చేతను ఈ దినం రాలేకపోయారు ప్రభా. మరొకసారి రావడానికి ప్రభా తండ్రి వాళ్ళతో మీరు మాట్లాడండి. అనేక మందికి రక్షణ సువార్త అందించాలని ఆశతోనే ప్రభా మీ బిడ్డలు నశించిపోతున్నారు, అన్ని జనాలు నశించిపోతున్నారు. వారి కొరకు ప్రభా ఈ ప్రయాసపడుతూ ఉన్నాం తండ్రి. ఈ ఒక్క ఆత్మ నశించుకోవడం మీకు ఇష్టం లేదు. ఈ మైక్ ద్వారా ఎంతమంది అయితే దేవుని మాటలు, దేవుని కలిగిన మాటలు వింటారో వాళ్ళందరూ కూడా ప్రభా నీ ప్రేమ చెప్పడానికి సహాయం చేయండి. నాతో మీరు మాట్లాడండి. మా మధ్యలో నీ ఆత్మ సంచారం జరిగించండి ప్రభా. ఏ కీడు వాటి సహాయం చేసినట్టు ఆది నుంచి అంతవరకు మీరే అధ్యక్షత వహించి నడిపించమని యేసు క్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన సమర్పించడానికి వేడుకుంటున్నాం తండ్రి.